RRR కి ముందు కేవలం తెలుగులో మాత్రమే తెలిసిన ఎన్టీఆర్ ఆఫ్టర్ RRR రిలీజ్ గ్లోబల్ వైడ్ గా ఫోకస్ అయ్యాడు. RRR లో పోషించిన కొమరం భీం పాత్రతో బాలీవుడ్ అండ్ హాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేశాడు తారక్. ఆ మధ్య హాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ దర్శకుడిని మీరు ఇండియాలో ఏ హీరోతో సినిమా చేస్తారని అడగ్గా RRR లో యానిమల్ తో ఫైట్ చేసిన హీరోతో సినిమా చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత జపాన్ కి చెందిన ఒక మినిస్టర్ ఇండియాలో మీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగితే తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అని ఆన్సర్ ఇచ్చాడు. అండ్ జపాన్ లో RRR 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి జపాన్ లో 100 కోట్ల మార్కును టచ్ చేసిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ సినిమాగా RRR రికార్డ్ సృష్టించింది. అండ్ లాస్ట్ ఇయర్ నాటు నాటు పాఠాన్ ఆస్కార్ గెలవడంతో అప్పటి నుంచి తారక్ పై గ్లోబల్ మీడియా ఫోకస్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో చేస్తున్న దేవర సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ వార్ 2 లో నటించబోతున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్ గా నటించబోతున్నాడు. అయితే ఇందుకోసం ఎన్టీఆర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ బాలీవుడ్ స్టార్ కి షాక్ ఇస్తుంది. కారణం వార్ 2లో ఎన్టీఆర్ రోల్ ఫుల్ లెంత్ రోల్ కాదు, కానీ అందుకోసం ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. బాలీవుడ్ లో పఠాన్ జవాన్ తో 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న వన్ అండ్ ఓన్లీ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ మాత్రమే. అయితే ఇప్పుడు మన టాలీవుడ్ హీరో తారక్ బాలీవుడ్ హీరోస్ కి దీటుగా 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకోవడం బాలీవుడ్ స్టార్ కి షాక్ ఇస్తుంది. అది కూడా ఒక గెస్ట్ రోల్ కోసం ఇంత మొత్తంలో వసూలు చేస్తున్నాడు. ఇదెక్కడి మాస్ ఇమేజ్ రా బాబు అని బాలీవుడ్ వాళ్ళు అనుకుంటుంటే అట్లుంటది మరి మా తారక్ అన్నయ్యతో అని మన టాలీవుడ్ వాళ్ళు ఆన్సర్ ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.